ఈరోజు మనము టెక్నికల్ ఎస్ఈఓ గురించి తెలుసుకుంటాం. ఇంతకుముందు వీడియోస్‌లో మనం ఏం నేర్చుకున్నాము? హాఫ్ పేజ్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? అనలైజు, మానిటరింగు దాని గురించి నేర్చుకున్నాము ఇంతకుముందు వీడియోస్‌లో అన్నిట్లోను. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏమి? దాని చెక్ లిస్టు దాని గురించి తెలుసుకుందాం. టెక్నికల్ ఎస్ఈఓ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. మనకు హాఫ్ పేజ్, ఆన్ పేజ్ ఒక ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత కూడా కానీ ట్రెడిషనల్ ఎస్ఈఓ అంటాం దీన్ని. ఈ ట్రెడిషనల్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ట్రెడిషనల్ ఎస్ఈఓ అంటే నువ్వు వెబ్‌సైట్ స్టార్ట్ చేస్తన్నావురా అంటే నీకు ఆన్ పేజో, ఆఫ్ పేజో ఈ టెక్నికల్ ఎస్ఈఓ అనేది కంపల్సరీ ఉండాలి. ఓవర్‌వ్యూలో రావాలి అంటే దానికి నీకు కంటెంట్‌ని సెపరేట్‌గా రాయాల్సొస్తుంది. కానీ ఈ ట్రెడిషనల్ ఎస్ఈఓ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఆన్ పేజు, ఆఫ్ పేజు దాని గురించి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడొచ్చిందనేసి టెక్నికల్ ఎస్ఈఓ గురించి తెలుసుకుందాము. టెక్నికల్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదేమి టెక్నికల్ ఎస్ఈఓ క్యాన్ గ్రేట్‌లీ ఇంపాక్ట్ ఎ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఆన్ గూగుల్. అంటే డైరెక్ట్‌గా ఇదేమి చాలా ఎక్కువ ఇంపాక్ట్‌గా ఉంటుందన్నమాట. టెక్నికల్ ఎస్ఈఓ అనేది వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ మీద. అంటే వెబ్‌సైట్ స్పీడ్ గాని, లేదా ఇండెక్సింగు, క్రాలింగ్ కానీ ఈ ఫ్యాక్టర్స్ ఇవంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. టెక్నికల్ ఎస్ఈఓ మీద. ఇప్పుడు సపోజ్ నువ్వు కంటెంట్‌ని బాగా రాసావనుకోండి. కంటెంట్ బాగా రాసావు. కానీ ప్రాబ్లమ్ కంటెంట్ బాగా రాసిన తర్వాత కూడా నీకు ర్యాంక్ కాలేదురా అంటే సారీ వెబ్‌సైటు ఆహ్, ఇండెక్స్ చేయలేదురా అనుకో పేజ్‌ని. నువ్వు బాగా కంటెంట్‌ని రాసావు. బాగా కంటెంట్ రాసిన తర్వాత నీ వెబ్ పేజ్ నువ్వు ఏ పబ్లిష్ అయితే పేజ్ చేసావో, అది నీకు గూగుల్‌లో లేకపోతే అంటే సెర్చ్ ఇంజిన్‌లో గాని, ఇండెక్సింగ్ లేకపోతే నువ్వు ఎంత బాగా కంటెంట్ రాసినా కూడా అది యూజ్ ఉండదు. ఇది యూజ్ ఏమి అనేది మీకు ఇప్పటికి అర్థమవుతోందనుకుంటున్నాను. ఏమి క టెక్నికల్ ఎస్ఈఓ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు పెర్ఫార్మన్సు, స్పీడు ఇవంతా నేను ఆల్రెడీ మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓలో చెప్పిన్నాను. అంటే అది పర్టిక్యులర్ ఆన్ పేజ్‌లో వచ్చింది కాబట్టి నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. దీని గురించి మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలంటే ఆ వీడియో గూడా ఒకసారి చూడండి. ఇంతకు ముందు వీడియోస్ కంటిన్యూ‌గా చూస్తా వచ్చినారంటే మీకు ఒక బేసిక్ పిక్చర్ అనేది వస్తుందన్నమాట ఎస్ఈఓ గురించి. ఓకేనా? సో, ఇప్పుడు టెక్నికల్ ఎస్ఈఓ గురించి మీకు అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ ఇఫ్ పేజెస్ ఆన్ యువర్ సైట్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు సెర్చ్ ఇంజిన్స్. అదే నేను ఇంతకు ముందు చెప్పాను గదా! నువ్వు వెబ్‌సైట్ చేసేసినావు. వెబ్‌సైట్‌లో కంటెంట్ రాసినావు. నీకు ఇంగ్లీష్ బాగొస్తుంది. నువ్వు కంటెంట్ ఎక్సలెంట్‌గా రాసావు. నీ ఓన్‌గా నువ్వు జనరేట్ చేసి రాసావు. కానీ నువ్వు చేసినటువంటి వెబ్ పేజు నీకు గూగుల్‌లో లేకపోతే దానివల్ల యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదన్నమాట. అర్థమవుతుందా? నేనేం చెప్పేది మీకు అర్థమవుతోందనుకుంటాను. దానివల్ల ఏముండదు. యూజ్ ఉండదు. సో, దాన్ని బట్టిందనేసి మీరు ఏం చేయాలి? టెక్నికల్ ఎస్ఈఓ అనేది మీకు ఇప్పటికే అర్థమవుతోందనుకుంటా. టెక్నికల్ ఎస్ఈఓ అనేది ఎంత ఇంపార్టెంటో అనేసి. ఓకేనా? దానికి మీనింగ్ అన్నమాట. ఈ సెంటెన్స్‌కి మీనింగ్ అదే. మనము ఈ టెక్నికల్ ఎస్ఈఓ ఆడిట్ అనేది అనలైజ్ ది టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ వెబ్‌సైట్ అంటే ఎక్కడ టెక్నికల్‌గా అంటే నీ సైట్ మ్యాప్ గాని, సైట్ మ్యాప్ అనేది ఎలా ఉంది? నెక్స్ట్ నువ్వు యూజ్ చేస్తున్నటువంటి వర్డ్‌ప్రెస్ థీమ్ గాని, లేదా నీ లోపల ఉన్నటువంటి ఇమేజెస్ గాని, నువ్వు లేఔట్ గాని, ఇప్పుడు వెబ్‌సైట్ చేస్తున్నావనుకో రెస్పాన్సివ్‌గా ఉందా? లేదా? ఇవంతా సైట్ మ్యాపు హెచ్‌టిటిపిఎస్ సెక్యూరా? కాదా? నీ వెబ్‌సైట్ వచ్చిందనేసి ఈ ఫ్యాక్టర్స్ పూర్తిగా ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో వస్తుందన్నమాట. నువ్వు నో ఇండెక్స్ ట్యాగ్ పెట్టినావా? లేదా రోబోట్ టీఎక్స్‌టీలో ఇది నో ఇండెక్స్ అనేసుందా? ఇది ముందు మీరు ఈ వీడియో కంటిన్యూ‌గా చూస్తా వచ్చినారంటే ముందు మీకే అర్థమవుతుంది టెక్నికల్ ఎస్‌ఈఓ అంటే ఏమి? దాంట్లో ఏమేమి ఉండాలా? ఏమేమి ఉండకూడదు అనేసి. అర్థమవుతుందా? నేను టెక్నికల్ ఎస్‌ఈఓ గురించి చెప్పేది మీకు బాగా అర్థమవుతుందనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి. టెక్నికల్ ఎస్‌ఈఓ ఆడిట్ అనలైజెస్ ద టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది వెబ్‌సైట్ రిలేటెడ్ టు ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నమాట. అంటే టెక్నికల్‌గా ఉన్నటువంటి యాస్పెక్ట్స్ అదేమి అనేది చూడు. గు అంటే గూగుల్ అనుకోండి సెర్చ్ ఇంజిన్ గూగుల్ బోట్ ఉంటుంది. ఆ బోట్ వచ్చిందనేసి క్రాలింగ్ చేస్తా ఉందా లేదా? ఇండెక్సింగ్ మనం చేసిన ప్రతి పేజ్ వెబ్‌సైట్ ఇండెక్సింగ్ అవుతాందా లేదా? నెక్స్ట్ మనం ర్యాంక్ పేజెస్ ఏ పేజ్‌లో ర్యాంకుల్లో ఉన్నాయి? దానికి ఏమేం చేయాలి? అర్థమవుతుందా? దీన్నేమి మనం టెక్నికల్ ఎస్‌ఈఓ ఆడిట్ అంటామనమాట. మామూలుగా మనం ఎవరైనా ఒక ఎస్‌ఈఓ ఏజెన్సీ నడుపుతున్నారంటే, ఎవరైనా నీ దగ్గరికొచ్చిందని నాకిది కావాలి ఈ వెబ్‌సైట్ అనంటే, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? దాన్ని ఆడిట్ చేస్తావు. ఆడిట్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? దాన్ని కస్టమర్‌కి ఇస్తావనమాట. ఈ హాఫ్ పేజ్‌లో ఇది ఉంది. టెక్నికల్ ఎస్‌ఈఓలో నీది ఓకే. పెర్ఫార్మన్స్ బాగుంది. లేదా పెర్ఫార్మన్స్ బాగాలేదురా అంటే నీ క్లయింట్‌కి నువ్వు ముందుగానే ఇస్తావు. ఆడిట్ చేసిందని. అంటే దీంట్లో క్రాలింగ్ గాని, ఇండెక్సింగ్ గాని దీని గురించి నేను క్రాలింగ్ గురించి, ఇండెక్సింగ్ గురించి మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాననమాట. చ ఈ సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్ హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అనే దీంట్లోనే స్టార్టింగ్‌లోనే చెప్పాను. క్రాలింగ్ అంటే ఇండెక్సింగ్ అంటే ఏమి అనేసి. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో ఈ 3 వీడియోస్ చూసినారంటే సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది? ఏమి అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా?
దాని గురి ఇప్పుడు మీకిది బాగా అర్థమైందనుకుంటా టెక్నికల్ ఎస్‌ఈఓ ఎందుకనేది, ఏమి అనేది. నెక్స్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓ వచ్చి మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. యువర్ కంపెనీ షుడ్ ఆప్టిమైజ్ యువర్ వెబ్‌సైట్ టెక్నికల్ ఎస్‌ఈఓ ఫర్ ఫ్యూ రీజన్స్. అంటే మనం కంపల్సరీ ఎందుకు మనము టెక్నికల్ ఎస్‌ఈఓ పరంగా మనము ఆప్టిమైజ్ చేయాలి? ఒక వెబ్‌సైట్‌ని మనం ఎందుకు టెక్నికల్ ఎస్‌ఈఓ పరంగా మన వెబ్‌సైట్‌ని ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ఇచ్చారు చూడండి. టెక్నికల్ ఎస్‌ఈఓ వల్ల మీ ర్యాంకింగ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అలాగే టెక్నికల్ ఎస్‌ఈఓ ఇంపాక్ట్స్ యువర్ వెబ్‌సైట్ విజిటర్స్, యాక్షన్స్ అండ్ డెసిషన్స్. టెక్నికల్ ఎస్‌ఈఓ గాని నీకు బాగా గాని ఉన్నింది అంటే ఈ వెబ్‌సైట్ విజిటర్ అంటే ఇప్పుడు ఒక కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి, లేదా నా వెబ్‌సైట్‌కొచ్చారనుకోండి, నా న్యూస్ వెబ్‌సైట్ అనుకోండి. న్యూస్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత వాడు ఒక్క పేజ్‌లో కాకుండా ఇంకో పేజ్‌కి వెళ్తన్నాడు అంటే దానికి అర్థం ఈ వెబ్‌సైట్ విజిటర్స్, యాక్షన్స్, డెసిషన్స్ తీసుకుంటాను. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి వెళ్తన్నారనమాట. అంటే అది ఫ్రెండ్లీగా ఉంది. ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో మీకు ముందు ముందు పోతే మీకు అర్థమవుతుంది. దాంట్లో చెక్ లిస్ట్ అవంతా వస్తాయి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మనం ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? టెక్నికల్ ఎస్‌ఈఓ అఫెక్ట్స్ యువర్ వెబ్‌సైట్ కన్వర్షన్ రేట్స్, లీడ్ జనరేషన్ అండ్ సేల్స్. ఇప్పుడు అదే మన వెబ్‌సైట్‌కొచ్చినటువంటి విజిటరు, యాక్షను, డెసిషను. అంటే యాక్షన్ అంటే ఇక్కడ పర్చేజ్ చేయడం. పర్చేజ్ చేయడం అంటే కన్వర్షన్ రేట్. ఈ కన్వర్షన్ రేట్ గురించి కూడా నేను డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ అనే ప్లే లిస్ట్‌లో నేను చెప్పాను. ఒకసారి మీరు పోయిందని కన్వర్షన్ రేట్ అంటే ఏమనేది కూడా దాని గురించి చూడొచ్చు. నెక్స్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓ హెల్ప్స్ యువర్ బిజినెస్ కంపీట్ విత్ కాంపిటీటర్స్ దట్ ఆల్సో యూజ్ ఎస్‌ఈఓ. అంటే నీ టెక్నికల్ ఎస్‌ఈఓ గాని కరెక్ట్‌గా బాగా పర్ఫెక్ట్‌గా గాని ఉంటే నువ్వు నీ కాంపిటీటర్స్‌తో కూడా నువ్వు ఫైట్ చేయొచ్చు అనేసి దీనికి అర్థం అన్నమాట. టెక్నికల్ ఎస్‌ఈఓ మాక్సిమైజ్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రమ్ ఎస్‌ఈఓ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే నువ్వు ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమంటే నువ్వు 1,00,000 నువ్వు 1,00,000 స్పెండ్ చేస్తన్నావురంటే ఇన్వెస్ట్‌మెంట్ అది. దాంట్లో రిటర్న్ ఎంతొస్తాంది? 1,00,000 నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసిందనేసి ఒక యాడ్ చేసిందని లేదా కస్టమరు నీ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేస్తన్నారంటే దాంట్లో నీకు ఎంత రిటర్న్ ఒస్తాంది? దాన్నే ఆర్‌ఓఐ అంటారనమాట. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అర్థమవుతోందనుకుంటాను. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమి అనేది. నెక్స్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓ చెక్ లిస్టు. ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఈ చెక్ లిస్టు, ఈ లిస్ట్ అన్నమాట. దీని గురించి మనము ముందు ముందు వీడియోస్ ఇవంతా చేస్తాము. దీని గురించి ప్రత్యేకంగా ఎట్టా, ఏమి అనేది. ఓకేనా? మీకు దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే ఇంతవరకు టెక్నికల్ ఎస్‌ఈఓ అంటే ఏమి? దాని ఇంపార్టెన్స్ దాని గురించి మీకు తెలిసింది. ఇప్పుడు ఇది టెక్నికల్ ఎస్‌ఈఓ చెక్ లిస్టు. దీని గురించి నేను ముందు ముందు చెప్తాను. ఈ చెక్ లిస్ట్ ప్రకారము మనము ఈ వీడియో కంటిన్యూ‌గా చేస్తాము. మొబైల్ ఫ్రెండ్లీ. ఈ మేక్ యువర్ వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అనేది నేను ఇక్కడ దీన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పానన్నమాట. ఎక్కడ ఈ మొబైల్ ఫ్రెండ్లీ అనే దీని గురించి టాపిక్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎక్కడ ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేసి ఒక టాపిక్ వచ్చింది. దాంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఇంకా ఏదైనా చాలా డౌట్‌గా ఉంటే మీరు ఆ వీడియోని చూడండి. ఎలా మొబైల్ ఫ్రెండ్లీనెస్‌ని ఎలా చెక్ చేస్తాము? ఏ టూల్స్ యూజ్ చేస్తాము అనేసి నేను ఏ టు జెడ్ చెప్పాను. నేను దాన్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి పోయిందని దాన్ని చూడండి. ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనే టాపిక్ గురించి నేను చెప్పాననమాట. నెక్స్ట్ హెచ్‌టిటిపిఎస్ సెక్యూర్‌గా ఉందా? లేదా? నెక్స్ట్ కోర్ వెబ్ డీటెయిల్స్ దీని గురించి ఎట్లా చెక్ చేయాలా? ఎక్కడ చెక్ చేస్తాము? దాని గురించి మొత్తం చెప్తాను. నెక్స్ట్ పేజీలు పర్ఫార్మన్స్, లోడింగ్ స్పీడు దీని గురించి కూడా నేను అక్కడే చెప్పాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ సైట్ మ్యాపు, డూప్లికేట్ కంటెంట్, స్ట్రక్చర్డ్ డేటా, స్కీమా మార్కప్ ఇదంతా మీకు ముందు ముందు పోతే మీకే ఏమవుతుంది అర్థమవుతుంది. ఈ టాపిక్స్ అంతా నేను కవర్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఓకేనా? నెక్స్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓ టూల్స్. ఈ టూల్స్ అనేది మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఎట్టా అనేది. సో, దీని గురించి మీరు ముందు ముందు నేను గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి, బింగ్ గురించి చెప్తాను. వెబ్ మాస్టర్ టూల్స్ గురించి మీకే అర్థమవుతుంది ఈజీగా. ఓకేనా? థాంక్ యూ.